ప్రజలకు నిజమైన స్నేహితుడు చంద్రబాబు అని జనసేన నాయకుడు రామాయణం కోటి కొనియాడారు. ఇచ్చిన మాట ప్రకారం అవ్వాతాతల పెన్షన్లు రెట్టింపు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడ పెన్షన్ తీసుకునే విధంగా విధి విధానాలను సీఎం రూపొందించారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతం ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. త్వరలో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరుగుతుందని కోటి వెల్లడించారు. జన సైనికులకు కూటమి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ఆహ్వానిస్తున్నామని ఆయన అన్నారు. ప్రపంచ దినోత్సవం, ప్రపంచ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈరోజు అందరం కలవడం చాలా ఆనందంగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెల పెన్షన్లు కానీ, శాలరీస్ కానీ, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కానీ పెన్షన్గా పడటం, 2వ నెలకు కూడా కేవలం 3 గంటల వ్యవధిలోనే 90% పెన్షన్లు పంపిణీ చేయటం అనేది కూటమి ప్రభుత్వం యొక్క గొప్ప విజయం. ప్రజలు ఏదైతే కోరుకున్నారో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేస్తుంది. దాంతోపాటు రేపు ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తున్నారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టే ఒక గొప్ప అదృష్టాన్ని కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. పెన్షన్లు ఇంటికి వచ్చే తీసుకోవాలి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్ అనేది ఎక్కడున్నా సరే, వారు ఎక్కడున్నా సరే తీసుకునే విధంగా ఈ కూటమి ఒక జీవో పాస్ చేసింది. దానివల్ల ప్రజలందరూ కూడా ఎక్కడున్నా సరే పెన్షన్ తీసుకునే అదృష్టాన్ని పొందుతున్నారు. అదే కాకుండా